హలో అందరికీ నమస్తే అండి. ఇంకా ఇవాళ వీకెండ్ కదా, కొంచెం 5కి 5:30కి అలా లేచాను. ముందుగా ఇంకా విడిగా అన్నం వండేసాను. అంటే పిల్లలకి ఉండదు కానీ పెద్దవాళ్ళకి ఉంటుంది కదండి ఆఫీసులో. ఇవి అన్నీ అన్నం అయిపోయింది. ఇంకా పప్పు, ఉత్తపప్పు, ఉట్టిపప్పు, ముద్దపప్పు అంటారు కదా, అది పడేసాను. అది కూడా అయిపోవచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి, కొంచెం ఈ పప్పులో ఇప్పుడు ఆవకాయలు అట్లా ఊరగాయలు తింటే మంచిది. పిల్లలకు కూడా జలుబు చేయకుండా ఉంటుంది. వారానికి ఒకసారి ఇట్లా పెట్టినా పర్వాలేదు. అలాగే ఇలా కందిపప్పులోకి చారు కూడా, అంటే టమోటా చారు కూడా పెట్టేశాను. అన్నం అయిపోయింది. ఇలా వారానికి ఒకసారి మనం పులుసులు చారులు పెట్టుకుంటే మంచిది ఆరోగ్యానికి. చింతపండు బదులు మనం మామిడికాయ పౌడర్ కనుక వాడితే ఇంకా మంచిది. ఇది చారులో ఇంకా కొత్తిమీర, కరివేపాకు, టమోటా అంతా ఏరేస్తారండి మా పిల్లలు. అందుకని మొత్తం మిక్సీ వేసేసి అది వేసేసాను. మన చిన్నప్పుడైతే ప్రతిరోజు చారు పెట్టేవాళ్ళు. నైటు చారు, సున్ని అట్లా తినేవాళ్ళము. ఇప్పుడు ఇంకా మనకి టైములు కుదరవు కదా, టైం ఉంటే చేసుకోవచ్చు. ఇంకా చారు మెల్లిగా తెలుతుందని మూత పెట్టేశాను. ఆలు ఫ్రై కోసం అండి, అంటే మరీ డీప్ ఫ్రై చేయను. ఒక్కొక్కసారి మట్టుకు కొంచెం కొంచెం ఆయిల్ వేసి కొన్ని ముక్కలేసి వాళ్ళకి ఇష్టమని చేస్తూ ఉంటాను. ఇప్పుడు కొంచెం ఆలు మెత్త కూర, ఎక్కువ ఆయిల్ లేకుండా చేస్తున్నాను. ఆయిల్ కాగిపోయిందండి. ఇంకా మనం కాగిన ఆయిల్ని ఇట్లా మొత్తం ఇట్లా బాండీ చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసేస్తే మనకి కూర అతుక్కోకుండా ఉంటుంది. మనం ఎక్కువ ఆయిల్ వేయం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మన దగ్గరుండి ఉడికించుకోవాలి. ఆయిల్ కాగిపోయిందండి, వేసేసాను ముక్కలు. ఈ ముక్కలన్నీ ఒకసారి బాగా కడిగితే మనకు స్టార్చ్ ఉంటుంది కదా, అదంతా పోతుంది. ఇప్పుడు కాయలు బాగా రావట్లేదు కదా, అసలు ఎంత మంచిగా వండినా కూడా పేస్ట్ అయిపోతుంది కూరలో. అది మొత్తం బాగా కడుక్కొని నీళ్లు వంపేసి వేసుకోండి. వేసిన వెంటనే కదపకూడదండి, కదిపితే ముక్కలు అతుక్కుపోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చూసుకోవాలి, మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. పప్పు కూడా అయిపోయిందండి. ఈ మాత్రం లూజుగా కనుక వదిలేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం తినేటానికి గట్టిపడిపోతుంది. మధ్యలో కూర ఇలా కలుపుతూ ఉండాలి. వెంటనే కలిపితే మటుకు అతుక్కుపోతుంది. కొంచెం వేగిన తర్వాత కలపాలి. కూర అయిపోయిందండి, కానీ చాలా మెత్తగా అయిపోయింది. ఇవాళ లంచ్లోకి రైసు, ముద్దపప్పు, అలాగే ఆలు ముద్ద కర్రీ, టమోటా చారు, కొత్త ఆవకాయ రెడీ అండి. ఇది ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి.